ఎస్పీ న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలంలోని మహిళా సమైక్య అధికారి ఏపీఎం హేమ నాగలక్ష్మి రెడ్డిపై కొమ్ము సత్యబాబు అనబడే వ్యక్తి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఏపీఎం హేమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండల వ్యాప్తంగా ఉన్న వివోలంతా కలసికట్టుగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తామంతా ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని ఉడతా భక్తిగా గిఫ్ట్ ఇస్తే దాన్ని అతగాడు లంచంగా చిత్రీకరించి బ్యాట్ చేయాలని చూడడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఈ విషయంపై మండల టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షురాలు కండవల్ల లక్ష్మీదేవి నేతృత్వంలో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ బిందు చౌదరి ఈ విషయంపై ప్రత్యేకంగా కలగచేసుకుని ఎవరైతే కావాలని ఏపీఎం హేమ నాగలక్ష్మి విషయంలో లేనిపోని వ్యాఖ్యలు సృష్టించి లంచం పేరుతో ఆమెపై బురద జల్లే ప్రయత్నం చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హ్యూమన్ రైట్స్ కమిషన్ బిందు చౌదరి అన్నారు. అందరికీ నమస్కారం. నేను హ్యూమన్ రైట్స్ నుంచి స్టేట్ మహిళా చైర్పర్సన్గా నేను ఇక్కడికి వచ్చాను. ఈవిడికి జరిగిన అన్యాయం గురించి నేను తెలుసుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఈవిడ తరపున చెప్పిన ఇంట్రాగేషన్ కొంతమంది నేను చేశాను ఈవిడ తరపు నుంచి. సో ఈవిడ తరపు నుంచి నాది ఏది కూడా నాకు తప్పుగా నాకు అనిపించలేదు. ఏదైతే ఈవిడికి గిఫ్ట్గా ఇచ్చారో దాన్ని బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారని వాళ్ళు నాకు చెప్పారు. దాన్ని వాళ్ళు ఎలా డైవర్ట్ చేశారంటే లంచం తీసుకున్నారు అనే దాని గురించి డైవర్ట్ చేసి మీడియాలో దాన్ని ట్రోల్ చేస్తున్నారట. సో అసలు ఏ విధంగా ఏ ప్లాట్ఫామ్ మీద ఈవిడికి ఇలా జరుగుతుందో, ఏ విధంగా అయితే ఈవిడిని ఎంత దారుణంగా ఈవిడిని 1 వీక్ నుంచి 10 days నుంచి మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారని కూడా ఆవిడ చెప్పారు కదా. సో వాటన్నిటికీ వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. అది కూడా ఎక్కడైతే ఏ విధంగా మీడియా ద్వారా జరిగిందో, పోనీ ఆవిడ వైపు తప్పు ఉంటే కనుక మీడియా ముందుకు వచ్చి చెప్పమనండి, తప్పలేదు. సో తప్పు లేకుండా ఏ ఎవిడెన్స్ లేకుండా మీడియాలో అది ట్రోల్ చేయడం ఏంటి? దీనికి నాకు ఆన్సర్ కావాలి. లేని పక్షంలో దీని నుంచి నేను ఈవిడ తరపు నుంచి నేను ఎంక్వైరీ చేస్తాను. అటువైపున ఎంతటి వాళ్ళైనా సరే నేను ఎంక్వైరీ చేసి నేను దీన్ని ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈవిడికి న్యాయం జరిగేలాగా నేను చేస్తాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు గ్రామం నా పేరు పడాలి సత్యవేనండి. నేను 2004లో ఈవోఏగా జాయిన్ అయ్యానమ్మా. అప్పటికి ఆ తర్వాత 2012 మేడం గారు ఏం చేస్తారంటే డిజేబుల్ సీసీగా అంటే వికలాంగుల సీసీగా వచ్చారండి. అంటే మా ఆఫీస్ అక్కడ ఉండేదండి. ఇప్పుడు ఎండిఓ గారు ఆఫీస్కి ఎదురుకుండా ఉన్న పాత బిల్డింగ్లో ఉండేదండి. కానీ అప్పటి నుంచి కూడా అమ్మాయి తెలుసండి. ఆ అమ్మాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే మాట అండి, అమ్మ మీరు మంచిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా పనిచేయండి, నిజాయితీగా బ్రతకండి, శభాష్ అనిపించుకోండి అనే తప్ప వేరే మాట నోరుకొని నేను ఎప్పుడు వినలేదండి. నిజంగా చెప్పాలంటే నిజాయితీకి ఒక మారుపేరు అంటే మా హేమ మేడం గారే బాబు. అంత నిజాయితీ పర్రాల మీద మరి ఎందుకు ఇలాగ మరి ఎవరు గెట్టిన వాడు పుట్టించారు అయితే నాకు తెలియదు. కానీ ఆమె అయితే చాలా చాలా నిజాయితీ పరురాలు. ఈ వెండి పళ్ళం అన్నది చాలా చాలా దురదృష్టకరం అమ్మా. ఎందుకంటే నేనే కాదు మా స్టాఫ్ అందరూ పిల్లలు పెళ్ళైనా ఏం చేసినా మేడం గారు వస్తారమ్మా మా ఇంటికి. మా ఇళ్ళకి వచ్చి మాకు ఆవిడకి చీర, మా పిల్లలు ఆడపిల్ల అయితే చీర, జాకెట్టు, డబ్బులు అన్నీ ఇస్తూ ఉంటారు తల్లి. మా అందరికీ అలా ఇస్తారు. కానీ మేము ఏమి ఇచ్చినా సరే మేడం గారు తీసుకోరు. నాకెందుకమ్మా నాకు వద్దు అనే అంటారు. మేమేం చేస్తామంటేనమ్మా పోయిన పుట్టినరోజుకి ఏం చేస్తామంటే ఇలా మేడం గారు ఎప్పుడు ఆవిడ దగ్గర మనం తీసుకోవడం తప్ప ఆవిడ ఏమి ఇచ్చినా మనం ఇస్తే తీసుకోవట్లేదు కనుకని మేమందరం ఏం చేస్తామంటే మొత్తం మా ఈవోఏలంతా కలిపి ఆలోచించుకున్నాం. తలో 500 తలో కొంచెం కలుగున్నామా 1000, ఇంకొక ఆమె ఒక 500 అలా వేసి సరదాగా మల్లంపూడి ఓల్డేజ్ హోమ్ ఉందండి. అక్కడ ఓల్డేజ్ హోమ్లోని మా ఈవోఏలు కూడా ఎప్పుడైనా ఏదైనా విషయం వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల పుట్టినరోజు బర్త్డే వచ్చినప్పుడు అక్కడ భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు. ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. అందుకోసం మేమేం చేస్తామంటే అక్కడ ఏర్పాటు చేద్దాం ఆ కార్యక్రమాన్ని. అంటే మేము ఈ 500-1000 రూపాయలు వేసిన డబ్బులన్నీ ఆ మేడం గారికి ఇవ్వలేదు. మేము భోజనాలు తెప్పించుకుండి సరదాగా ఎలా అంటే స్వీట్లు, హాట్లు అన్నీ మేమే తెచ్చుకుండి సరదాగా ఆ రోజు మేము ఎంజాయ్ చేస్తుంటే మేడం గారికి ఈ లోపల ఏదో వీడియో కాన్ఫరెన్స్ ఏదో వచ్చింది. మేడం గారు పక్కకే ఉన్నారు. భోజనాలు అయిన తర్వాత అంతా చేసిన తర్వాత 4 గంటలకి అయిపోయింది మేడం గారికి. అప్పుడు ఇంతకీ మేము ప్లేట్ కొన్నట్టు కూడా మేడం గారికి తెలియదు. మాకు కొంచెం యూనియన్ లీడర్లు ఉన్నారు, వాళ్ళే వెళ్ళి తీసుకొచ్చారు పాపం శ్రమైనా సరే బండి మీద. అప్పుడు మేడం గారు ఇదే అంటే ఎందుకు తల్లి నాకు అసలు వద్దు నేను తీసుకోను అంటే అదేంటి తెల్ల అలా అంటారు. మా సంతోషం కొద్దీ మేము ఎత్తున్నాం, ఒక గిఫ్ట్గా ఎత్తున్నాం తల్లి అని.
ఆవిడ బలివన తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి ఒళ్ళో పెట్టిన తప్పు ఇదండి. ఏంటండి గిఫ్ట్లుగా ఎవరు ఏమి ఇచ్చుకోమా? ఏంటండి ఈ న్యాయం ఈ ధర్మము అని అసలు నిజంగా ఎంక్వైరీ చెయ్యండమ్మా. నేను చెప్పిన దానికంట ఇంకా ఎక్కువ నిజాలు మీకు తెలుస్తాయి మేడం గారి గురించి. చాలా 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 నిజాయితీ వర్రాలు ఆవిడ. నేను నిజంగా లాస్ట్గా చెప్తున్నానమ్మా, ఎంక్వైరీలో మీకు ఇంకా నిజాలు బయటకు మీకే వస్తాయమ్మా. ధన్యవాదాలు బాబు. నేను హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ ఎస్సీసెల్ చైర్మన్గా పనిచేస్తున్నాను. పొలిటికల్గా కూడా టీడీపీ, జనసేన, బీజేపీలో కూడా ఒక నాయకురాలుగా పనిచేస్తున్నాను. అయితే మా స్టేట్ చైర్మన్ డైరెక్టర్ గారు బిందు మేడం గారికి మా ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై ఆవిడ ఎప్పుడు చిన్న కన్ను దృష్టి పెడతా ఉంటారు. అయితే హేమ గారు దాని మీద వీడియో గ్రూప్లో వైరల్ అవ్వడం వల్ల నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగిందండి. నేను చెప్పాను మేడం గారికి, జరిగింది విషయం ఇది మేడం అని చెప్పాను. అయినా ఆవిడ మీద ఎటువంటి తప్పు లేనప్పుడు ఇది ఇలాంటి తప్పుడు అభియోగాలు సోషల్ మీడియాలో పెట్టడం తప్పు కదా లక్ష్మి గారు, దీని మీద ఎంతటి బాధ్యులైనా తగిన చర్య తీసుకోవడానికి నేను ముందుకు వస్తాను అని మేడం గారు ఈరోజు ప్రత్యేకంగా హేమ గారిని పలకరించడానికి, దీని మీద ఎంక్వైరీ చేయడానికి కూడా ఆవిడ ఉదయం 9 గంటలకి ఇక్కడికి వచ్చారండి. నేను మేడం గారితో కూడా ఉండడం జరిగింది. అయితే హేమ గారి మీద ఎవరైతే ఈ వీడియో వైరల్ చేశారో నేను మీడియా మిత్రుల ద్వారా మీకు మీడియా మిత్రులకు చిన్న మనవి చేసుకుంటున్నానండి. ఎవరైనా మీకు ఏదన్నా వీడియో పంపినప్పుడు అది ఎంతవరకు నిజం, అది ఎంతవరకు అబద్ధమని చిన్నది మీరు మాట్లాడి విడుదల చేస్తే బయటకు బాగుంటుందేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ నిన్నటి నుంచి నా దగ్గరికి కూడా వివోలు కూడా వచ్చారు, మాట్లాడారండి. అంటే జరిగిన దాని మీద నేను కూడా సమాధానం చెప్పాలి కాబట్టి మేడం గారికి అన్నీ వివరించాను. అయితే హేమ గారు ఈ విషయంలో ఎప్పుడు తప్పు చేయలేని వ్యక్తి తప్పు చేసిందని ఎప్పుడైతే మీడియా మిత్రుల ద్వారా బయటకు వచ్చిందో, గ్రూపుల ద్వారా బయటకు వచ్చిందో ఆవిడ ప్రాణహానికి కూడా తలపడిపోయారండి ఆవిడ. నేను ఎప్పుడు ఫోన్ చేయలేదు, మొన్న ఒక విషయం మీద ఫోన్ చేశాను అంతే. మళ్ళీ రాత్రి ఫోన్ చేసినప్పుడు ఆవిడ చాలా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ నేను ఇంకా బ్రతకనండి లక్ష్మి గారు అని మాట్లాడితే నేను వెంటనే ఫోన్ పెట్టేసి నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే ఆవిడ ఏదన్నా జరగరాంది ఏదన్నా జరిగితే దానికి బాధ్యురాలుగా నేను కూడా ఒక మెంబర్ ఉంటానని భయపడి నేను చాలా టెన్షన్ పడ్డానండి. అందుకు ఈరోజు మా ఏపీ హ్యూమన్ రైట్స్ డైరెక్టర్ గారు డైరెక్టర్గా వచ్చి ఈ విషయంలో మాతో పాటు ఎంక్వైరీ చేసి పాలుభాగస్తురాలై దీని మీద తగిన చర్య తీసుకోవడానికి ఆవిడ ముందుకు వస్తున్నారు. కాబట్టి త్వరలోనే దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్య తీసుకోవడానికి, ఎందుకంటే కులమతాలకు అతీతంగా ఆవిడ ఒక ఉద్యోగి. డ్వాక్రా సంఘాలంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మీరు చెయ్యాలి, ఆవిడ చేస్తున్నారు. కాబట్టి అది ఎటువంటి తలపోటు లేకుండా ఎటువంటిది కూడా బయటికి చెడ్డగా చిత్రీకరించకుండా దీనిపై ఇంకా ఎంక్వైరీ చేసి లోతుకెళ్ళి దానిపై మేడం గారు దానికి బాధ్యులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించడానికి ముందుకు వస్తున్నారు. నేను హేమ గారికి దయతో చిన్న మనవి, అమ్మ ఒక లేడీగా మీకు నేను తెలియజేసేది ఏంటంటే మీరు ఎటువంటి ప్రలోభాలకు గురవద్దు, మీ మనసునే దురాలోచనకి వెళ్ళనివ్వకండి. మీరు ఎటువంటి తప్పు చేయరని మీ వివోల ద్వారా అందరి ద్వారా విన్నాము. అందుకు మీరు పెద్ద మనసు చేసుకొని కొంచెం ఓర్పు సహనంతో ఉండి ఎటువంటి అగత్యాలకు ఒడిగట్టొద్దని మీ అందరి సమక్షంలో ఒక మహిళ, ఒక తల్లిగా, ఒక అక్కగా, చెల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు అన్నిటికీ కూడా ఓర్చుకొని త్వరలో మీకు ఆ జరిగిన అన్యాయంపై మా హ్యూమన్ రైట్స్ తరపు నుండి మా మేడం బిందు మేడం గారు త్వరలోనే తగిన న్యాయం చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను, మీకు కూడా తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం సార్, మీడియా మిత్రులందరికీ. ఈ వీడియో మేము ఎవరి కోసమైతే మాకు వెండి కంచాలో అనే వీడియో వైరల్ అవుతుందో ఆ వెండి కంచాలనే వీడియోకి మేము రిప్లై ఇస్తున్నాం సార్. మాది రాజానగరం మండల మహిళా సమైక్య. మాకు ఏపీఎంగా హేమ నాగలక్ష్మి గారు అనే ఏపీఎం గారు మాకు పనిచేస్తున్నారు. మా గృహప్రవేశాలకు కానీ, పిల్లల పుట్టినరోజులకు కానీ, పెళ్ళిళ్ళకి నిమిత్తమై మేము 73 మంది వివోఏలమండి. 73 మంది వివోఏలకి ప్రతి ఇంట్లో జరిగే ఫంక్షన్లకు ఆవిడ వచ్చారు, పలకరింపులకు వచ్చారు. ఈ విధంగా ఆవిడ మాకు నగదు రూపంలో పెట్టిన దానికి మేము తిరిగి
ఆవిడికి పెట్టడానికి ఆవిడకి పిల్లలు కానీ భర్త కానీ తల్లిదండ్రులు కానీ లేకపోవడం వల్ల ఆవిడ గత మే నెలలో బర్త్డే చేసుకున్నారండి. అది కూడా మల్లంపూడి సాయిబాబా వృద్ధాశ్రమంలో చేసుకున్నారండి పుట్టినరోజు. ఆ పుట్టినరోజుకి మా 73 మంది విఓఏల నుండి 1000 రూపాయల చొప్పున వసూలు చేసుకుని మేము అక్కడ వెండి కంచం ఒక గిఫ్ట్గా ఇచ్చామండి. ఆ గిఫ్ట్గా ఇచ్చిన దాంట్లో నుండి ఆ గిఫ్ట్ని మాత్రం హైలైట్ చేసి వెండి కంచాలు అని చెప్పేసి వీడియో వైరల్ అవుతుంది సార్. ఈ వీడియోని ఎవరైతే వైరల్ చేశారో మాకైతే తెలియదు, కానీ మేము ఇచ్చిన గిఫ్ట్ని ఆవిడ డబ్బుల రూపంలో ఎప్పుడు తీసుకోరని చెప్పేసి మాత్రమే ఈ వెండి కంచాన్ని కొని ఇచ్చాం సార్. దీనికి మీడియా మిత్రులు ఏ విధంగా అయితే ఆయన వెండి కంచం అని వీడియో ఇచ్చాడో దానికి రిప్లై మేము ఈ వీడియోని ఆ వెండి కంచాలకు అనుగుణంగా మీరు రిప్లై ఇస్తారని మీడియా మిత్రులందరినీ మా 73 మంది విఓఏల తరపున మేము మాట్లాడుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ సమయం మాకు మీడియా మిత్రులందరూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. హ్యూమన్ రైట్స్ ద్వారా మా మండల సమైక్య వచ్చి మా మేడం గారు తరపున మేము ఇక్కడ అందరూ కూడా 73 మంది కూడా మహిళలు మాత్రం పనిచేస్తున్నామండి. ఈ హ్యూమన్ రైట్స్ మాకు అండగా ఉంటుందని మేము అందరినీ కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ఈ సమయం మాకు ఇచ్చినందుకు. గత హేమ నాగలక్ష్మి రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఈవిడి ఈరోజు మాకు చేయలేదండి. ఈవిడి గత 7 సంవత్సరాల క్రితం మాకు ఏపీఎంగా చేశారు. 7 సంవత్సరాలలో బాగా చేశారు కాబట్టే ఇప్పుడు మళ్ళీ మాకు ఏపీఎంగా ఇచ్చారండి. ఆవిడ వచ్చి 2 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఆవిడ ఎప్పుడు మా ఇళ్ళకు వచ్చి ఫంక్షన్లకు జరిగేది పెట్టడం తప్ప మేము ఎప్పుడు ఆవిడకి ఎటువంటి నగదు రూపంలో కానీ వస్తువు రూపంలో కానీ మేము ఆవిడకి ఎటువంటి లంచం ఇవ్వలేదు కాబట్టి వెండి కంచం అనేది కొనవలసి వచ్చిందండి. అది డబ్బు రూపంలో ఇస్తే ఆవిడ తీసుకోరు కాబట్టి ఒక వస్తువు రూపంలో ఆ వెండి కంచాన్ని ఇస్తే తీసుకుంటారు. ఆవిడ తినే ఆహారాన్ని మేము ఎప్పుడు మమ్మల్ని తల్లిదండ్రులుగా గుర్తిస్తున్నారు కాబట్టి మేము ఒక తల్లిగా ఆనందిస్తున్నాం కాబట్టి ఆవిడ మధ్యలో అందుకు మాత్రమే ఈ వెండి కంచం కొని ఇచ్చాం సార్. అదే కదా కంప్లైంట్ ఇప్పుడు మేడం గారు హ్యూమన్ రైట్స్ ద్వారా తీసుకొని దాని మీద తగిన చర్య తీసుకోవడానికి బాధ్యులు ఎంతటి వారైనా పార్టీలకు అతీతంగా ఈ విషయం మాట్లాడుతున్నారు మేడం గారు. మీ అందరికీ కూడా మనం చేస్తున్నారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం గారు. చిన్నమ్మాయి అయినప్పటికీనమ్మా అంత చిన్నదానికి నీవేం చేస్తావు?
ఆవిడ ఎంతసేపు ఆవిడ దగ్గర మనం తినడమే కాదు, ఆవిడ ఒకవేళ మనం ఆశించకపోయినా మన ఉత్తమ కర్మ మనం చేయాలి అని 500 ఇచ్చి ఆమె అందరూ వెయ్యి కూడా తాకండి. 500 ఇచ్చేవాడు 500 ఇచ్చుకుంటాను, 1000 ఇచ్చేవాడు 1000 ఇచ్చుకుంటే ఇచ్చేవన్నీ ఆవిడకి ఇవ్వలేదు. మేము అక్కడ భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం తల్లి. భోజనాలు ఏర్పాటు చేసి మేమంతా ఖర్చు పెట్టి టీలు టిఫిన్లు ఆయన ఎంజాయ్ చేసి మిగిలిన ఇచ్చినంత డబ్బులతో ఏదో మా సంతోషం కొద్ది చిన్ని వేడుకున్నామ్మా అని చెప్పారు. అదేం చేసినప్పుడు అది కూడా ఆవిడ అసలు తీసుకోనంటే రావడం కాదు. ఆ రోజున మేము ఏదో కాంప్రమైజ్ ఉన్నాం, ఆవిడ పక్కనే ఉండేవారు. అది అయిన తర్వాత బలిపి ఈడ్చుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టి. నా పేరు హేమనాగలక్ష్మి. హ్యూమన్ రైట్స్ సంస్థ నుంచి బిందు మేడం గారు నాకు జరిగినటువంటి అన్యాయాన్ని అడగడానికి వచ్చారు. కొమ్ము సత్యబాబు అనే వ్యక్తి నా మీద సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు నిందలు చేస్తూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. అందులో ఏ విధమైనటువంటి ఆధారము లేని మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియాకి అలాగే న్యూస్ కూడా ఇచ్చి నన్ను చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అతను చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక్కటి కూడా నిజం లేదు. ఒకవేళ అతని దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలు బయట పెట్టి నన్ను నిందించాలని నేను కోరుకుంటున్నాను. ఆధారాలు లేకుండా నన్ను సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. నన్ను 10 రోజుల నుంచి చాలా మానసిక క్షోభకు గురి చేస్తున్నాడు. రోజుకొక వీడియో, రోజుకొక ఐటెంని తీసుకొస్తూ అతను చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు, అతను తన చేస్తున్నది కరెక్ట్ కాదని తెలుసుకోవాలని మానవ హక్కుల సంఘం నుంచి నాకు న్యాయం చేయమని కోరాను. మేడం గారు అందుకే వచ్చారు. అతను చేస్తున్నటువంటి ఆరోపణలో నిజమైతే లేదు. అతను చేస్తున్న ఆరోపణలు నేను ఖండిస్తున్నాను. కొమ్ము సత్యబాబు గారు అన్న ఆయన కొండగుంటూరు రాజానగరం టీడీపీ ఎస్సీ సెల్ సెక్రటరీ అని రాస్తున్నారు అతను పెట్టిన ప్రతి మెసేజ్లోనూ. రాజానగరం టీడీపీ ఎస్సీ సెల్ సెక్రటరీ ఆయన. పర్సనల్గా అతను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అనేది నాకు పూర్తిగా తెలియదు. కానీ నాకు తెలుసున్న విషయాలు ఏంటంటే, అతను మా ఆఫీస్లో ఒక క్లస్టర్ ఖాళీ ఉంటే ఇన్ఛార్జ్ ఇవ్వమని అతను వేరే వ్యక్తికి రికమెండ్ చేశారు. ఆ రికమెండ్ చేసిన వ్యక్తికి ఇవ్వలేదన్న ఉద్దేశంతో అతను ఈ విధంగా చేస్తున్నారు. ఇవ్వలేదని ఆయన టార్గెట్ చేస్తున్నాడు. పోలీస్ కంప్లైంట్ ఏమి ఇవ్వలేదండి. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ వాళ్ళు తెలుసుకుని వచ్చారు కాబట్టి ఇటు నుంచి ప్రొసీడ్ అవ్వాలని అనుకుంటున్నాను. తీసుకెళ్ళాను, కంప్లైంట్ ఇచ్చాను. గౌరవ ఎమ్మెల్యే గారికి ఇచ్చానండి, బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి కూడా ఇచ్చానండి. ఇంత డీటెయిల్ గా చెప్పలేదండి నేను. అయితే అతను మా పీడీ గారు కూడా వీడియోలు పెడుతున్నారు. అతను ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను. ఇక వాళ్ళే తెలుసుకుని వచ్చారు కాబట్టి ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను. ఇబ్బంది